ఓటమిని అంగీకరించలేకే ఈవీఎం మెషిన్ల మీద వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి. ఇకపై వైసీపీ ఇక చచ్చిన పాము లాంటిది అన్నారు. కూటమి గెలుపు ప్రజల గెలుపు అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. మా కరెస్పాండెంట్ క్రాంతి మరింత సమాచారం అందిస్తారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, ముందుగా కంగ్రాట్స్, మీకు భారీ మెజారిటీతో గెలిచారు అందరూ కూడా. సో కూటమి గెలుపుకి కారణం ఏంటి? కూటమి గెలుపు స్పష్టంగా ప్రజల గెలుపు. 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన ప్రజలు ఎప్పటికో గుర్తించినారు. కానీ ఎలక్షన్లు వచ్చే సమయానికి వాళ్ళు కంక్లూజన్ కూడా వచ్చినారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చెడు చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్దని నిర్ణయానికి వచ్చినారు. అందువల్ల ఒక్కమ్మడిగా మీరు చూస్తే అందరూ మాట్లాడుకున్నట్టుగా శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా అందరూ ఫోన్లు చేసి మాట్లాడుకున్నట్టుగా ఒకే రకమైన ఫలితాలను ఇచ్చినారు. ఇది ప్రజల ఫలితాలపైన వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది, అనుమానాలు కూడా తెరపైకి తెస్తుంది. ఏదైనా ట్యాంపరింగ్ చేశారు అనేటటువంటి విషయాన్ని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరేమంటారు? ఓటమిని అంగీకరించలేక ప్రజల తీర్పుని గౌరవించలేని వ్యక్తులు వైఎస్ఆర్సీపీలో నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయ్యా, మీకు చేతగాక, సరైన పరిపాలన చేయడం చేతగాక ప్రజల మీద రుద్దడం లేదా మిషన్ల మీద రుద్దడం. నేను ఎక్కడో చూశాను, ఆదోన్లో నేను గెలిచిన సందర్భంలో మా ఎమ్మెల్యే కూడా చెప్తాను, మిషన్లో ఏదో తేడా ఉంది అంటున్నాడు. అయ్యా, మీ బ్రెయిన్లో తేడా ఉంది, మిషన్లో తేడా లేదు. మీ ఆలోచన విధానంలో తేడా ఉంది, మీరు చేసిన పరిపాలనలో తేడా ఉందని ఎప్పటికీ గ్రహిస్తారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూటమి కూడా కక్షపూరితంగానే ముందుకెళ్ళబోతుందా? కక్ష ఎందుకండి? మాకెవరి మీద కక్ష లేదు. ఈరోజు రాష్ట్రం నాశనమైపోతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాల్సిన పెద్ద బాధ్యత మా మీద ఉంది. ఇప్పుడు మేము ఎవరి మీద కక్ష కట్టాలా కదా? వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఇవన్నీ కూడా చచ్చిపోయిన పాములు, వాటి మీద మాకు కోపం ఎందుకు ఉంటుంది? వాటిని ప్రజలే వాళ్ళు పూర్తిగా వాళ్ళ పక్కన పెట్టి ఇంట్లో కూర్చోండి అని వాళ్ళకి రెస్ట్ ఇచ్చినారు. ఇంకైనా సరే వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసిన పాపాలు కానీ వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు ఇప్పటికైనా బేరీజు వేసుకొని చేసిన తప్పులకి వాళ్ళు రోజుకు గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తే బాగుంటుంది. సో కూటమిలో పై స్థాయి నాయకులంతా ఎన్నికల దగ్గర నుంచి నార్మల్గానే ఉన్న, గ్రౌండ్లో మాత్రం పరిస్థితి దాని భిన్నంగా ఉంది. సో ఇప్పుడు రాబోయేటటువంటి 5 ఏళ్ల పాటు మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు కలిసి? నేను చాలా స్పష్టంగా చెప్తాను, ప్రజల ఎజెండానే కూటమి ఎజెండా. ప్రజల ఆలోచన విధానమే మా పనితనానికి మూల కారణం అవుతుంది. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. తప్పనిసరిగా ప్రజలు ఏదైతే మా దగ్గర నుంచి కోరుకుంటున్నారో, ఏ అంశాలని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ప్రజలు అసహించుకున్నారో అవన్నిటినీ సరిచేసుకుని, వ్యవస్థల్ని శుభ్రం చేసుకొని మళ్ళీ కొత్తగా పని మొదలు పెడతాం. ప్రజలకు అవసరమైనటువంటి, ప్రజలు మెచ్చే పాలన ఇవ్వగలమైన నమ్మకం మాకుంది. సో ఇది కక్షపూరితంగా కాకుండా అభివృద్ధి దిశగా మేము ముందుకెళ్తాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి కలిసి ప్రజాక్షేమం కోసం పనిచేస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.